సినిమాల్లో కూడా మీ క్యారెక్టర్‌లు కొంచెం వ్యంగ్యంగా ఇట్లానే చూపిస్తూ ఉంటారు గదా! కొంచెం చిల్లరగానే చూపిస్తూ ఉంటారు. 'కాంచన' సినిమా దగ్గర నుంచి కొంచెం మీ క్యారెక్టర్‌లు ఎట్లా డిజైన్ జేయొచ్చు, మీ లైఫ్ స్టైల్‌ని ఎట్లా చూపించొచ్చు అనేది ఆ సినిమా నుంచి ఏమైనా కొంచెం మారిందని అనుకోవచ్చా? అంటే మీరన్నట్టు 'కాంచన' మూవీలో చాలా చక్కగా చూపెట్టారు. హ్మ్. అంటే అదొక సినిమా మొత్తము మా గురించి కాకపోయినప్పటికీ, సినిమాలో ఒక స్టోరీని అంటే మెయిన్‌గా ముఖ్యమైన బ్యాక్‌గ్రౌండ్ స్టోరీని అది తీసుకొని చూపెట్టారు. దాని వలన చాలా మందికి కొంత మా గురించి అవగాహన కలిగింది. దాని తర్వాత ఎవరు కూడా మూవీలో మమ్మల్ని పాజిటివ్‌గా ఎక్కడ కూడా చూయించలేదు. ఆ తర్వాత కూడా చూయించలేదు. మీరన్నట్టుగా కమెడియన్‌గా అంటే నవ్వించడానికి లేదా ఒక విలన్ రోల్స్ అలాంటివి చేసి చూపించారే గానీ ఎక్కడ కూడా మమ్మల్ని పాజిటివ్‌గా చూయించిన సందర్భాలైతే లేవు. ఏదో నలుగురు మధ్యలో వచ్చి డాన్స్ ఎయడానికో, లేదా నవ్వించడానికో, ఇంకా మగ పిల్లలకు గూడా మాలాంటి యాక్ట్ చేపిస్తూ నవ్వియడానికి ఇలాంటివి చేశారు గానీ, పూర్తి స్థాయిలో మా నిజ జీవితంలో ఉన్నటువంటి నిజాలను చూపెట్టే పాత్రలు ఎక్కడ కూడా ఏ మూవీలో చూపెట్టలేదు. అదొకటి 'ఎల్‌జీబీటీ' ఏ లీగల్ బ్యాటిల్' అనే మూవీలో మాత్రమే ఈ 'సునీల్ కుమార్ రెడ్డి' గారు టోటల్‌గా నిజంగా నిజమైన ట్రాన్స్‌జెండర్ వ్యక్తులమే అందులో యాక్ట్ చేశాము. ఎవరిని కూడా ఎవరినో మగ పిల్లల్ని తీసుకొచ్చి ఎవరిని కూడా వేషాలేసి చేయించలేదు. అండ్ మాకు గూడా యాక్టింగ్ లాగా అనిపించలేదు. అది మా నిజ జీవితం కాబట్టి మాకు యాక్టింగ్ మాకేం అనుభవాలు లేవు అందులో ఎవరం కూడా ఇప్పుడు మీరన్న 'హిమ రాథోడ్‌కి' గూడా ఎలాంటి యాక్టింగ్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. మేమెవ్వరం కూడా అందులో యాక్ట్ చేసి ఎక్కడ కూడా యాక్ట్ చేసిన వాళ్ళం కాదు. కానీ మాకది నిజ జీవితం గాబట్టి మేము ఈజీగా అందులో నటించగలిగాము. అది సొసైటీకి అందరికి అర్థమయ్యేలాగా అందరం గూడా నిజ జీవితాలే గాబట్టి చూపించగలిగాము. అదొక ధైర్యం చేసింది 'సునీల్ కుమార్ రెడ్డి' గారే. ఆ పూర్తి ఫ్లెడ్జ్ అంటే టోటల్ సినిమాలో ఎలాంటి స్టోరీ లేకుండా టోటల్ మా కమ్యూనిటీనే బాల్యం నుండి మొదలుకుంటే మాకు ఎదురయ్యే సమస్యలు ఇంకా అది హెండ్ అనేది దొరకలేదు. ఎందుకంటే ఆ కోర్టులో మాకు మేముగా మూవీలో తీర్పులివ్వడానికి ఎలాంటిది లేదు. మాకున్న చట్టాల ప్రకారంగానే తీర్పులివ్వాలి గాబట్టి ఫైనల్ జడ్జిమెంట్ కాడ ఆపేసినట్టుగానే ఉంది ఆ మూవీ చూస్తే కానీ ఎక్స్‌పెక్టేషన్ మాత్రం సరైన న్యాయం కావాలని ఒక ప్రశ్నను వదిలేసినట్టుగా ఉంది ఆ మూవీ.